వైఎస్ జగన్ పరిపాలనను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. ఆయన హయాంలో పేదల సొంతింటి కల నెరవేర్చారని మెచ్చుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన ఘనత జగన్ సర్కార్దేనంటూ సాక్షాత్తు పార్లమెంటే ప్రకటించింది. అసలు ఇళ్ల నిర్మాణంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏం చేసింది, ఎలా చరిత్ర సృష్టించింది? సొంత ఇల్లు అనేది కొన్ని కోట్ల మందికి ఒక కల. అది నెరవేర్చుకోవటానికి వారు పడే తాపత్రయం అంతా ఇంత కాదు. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించిన సొమ్ము రోజు గడవటానికే తప్ప ఇల్లు కట్టుకోవడానికి కుదరని కుటుంబాలు ఎన్నో. అలాంటి వారందరికీ వైఎస్ జగన్ పాలనలో సొంతింటి భరోసా దొరికిందని, రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేశారని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుంది. పార్లమెంటే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. జగన్ పాలనలో 17,000కు పైగా కాలనీలు ఏర్పాటు చేశారు. అవి కాలనీలు కాదు, ఏకంగా ఊర్లుగా మారిపోయాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఇళ్లను కాదు, ఏకంగా ఊర్లను నిర్మించిన మహత్తర కార్యక్రమం జరగలేదు. కేవలం వైఎస్ జగన్ హయాంలోనే ఈ చారిత్రక కార్యక్రమం కొనసాగింది. 2019 నుంచి 2024 మధ్యలో జగన్ పాలనలో మొత్తం 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అది కూడా మహిళల ఆత్మగౌరవం పెరిగేలా వారి పేరిటే పట్టాలిచ్చారు. అంతేకాదు, ప్రభుత్వం వైపు నుంచి వివిధ కేటగిరీల కింద ఇంటి నిర్మాణం కూడా చేపట్టారు. ఐదేళ్లలోనే ఏకంగా 6.85 లక్షల ఇళ్లను పూర్తి చేశారు. లబ్ధిదారులు ఆనందంగా గృహప్రవేశాలు కూడా చేశారు. ఇప్పుడు ఆ ఇళ్లల్లో ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోకాన్ సాహు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. జగన్ ప్రభుత్వంలో 2-3 ఏళ్ల పాటు కరోనా కష్టాలు ఉన్నప్పటికీ ఈ ఘనతను సాధించడం రికార్డ్ బ్రేక్ గానే చెప్పాలి. తొలుత ఇళ్ల నిర్మాణం కోసం భూసేకరణ అనే అతిపెద్ద సమస్యను కూడా చాలా సింపుల్ గా తీర్చారు. అనంతరం కాలనీల ఏర్పాటు, ప్లాట్లు వేసి పేదలకు పట్టాలివ్వటం, చివరికి ఇళ్ల నిర్మాణం చేపట్టడం వరకు అంతా ఒక యజ్ఞంగా వైఎస్ జగన్ పాలనలో చేశారు. జగన్ స్వయంగా పర్యవేక్షణ చేసి సమీక్ష చేశారు. కాబట్టే 6.85 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగలిగాయి. ఇందుకోసం 15,715.32 కోట్ల రూపాయల వ్యయం చేశారు. ఈ విషయాన్ని కూడా కేంద్ర మంత్రి టోకాన్ సాహు లిఖితపూర్వకంగా చెప్పారు. జగన్ పాలన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా గజం స్థలం ఇవ్వలేదు. ఇక ఇళ్ల నిర్మాణం అనే మాటే లేదు. జగన్ హయాంలో నిర్మించిన 6.85 లక్షల ఇల్లు కాకుండా ఇంకా నిర్మాణ దశలో ఉన్న లక్షలాది ఇళ్లనైనా త్వరగా పూర్తి చేసేలా ఏమైనా చర్యలు చేపట్టారా అంటే అదీ లేదు. అలా చేస్తే జగన్కు ఎక్కడ పేరు వస్తుందోనన్న భయంతో మధ్యలో ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేసే పని చేపట్టలేదు చంద్రబాబు. ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ ఉగాది నాటికి 3 లక్షల ఇళ్లను పేదలకు ఇస్తామని ప్రకటించారు. అందరూ ఉగాది నాడు సొంతింట్లోకి వెళ్లవచ్చని కూడా కబుర్లు చెప్పారు. కానీ ఉగాది పండుగ వెళ్లిపోయిందే గాని పేదల ఇంటి కల మాత్రం నెరవేరలేదు. దీని ద్వారానే చంద్రబాబుకు పేదలంటే ఎంత చిన్న చూపో అర్థం చేసుకోవచ్చని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.